ఈరోజు నేను రాగి రవ్వతో ఉప్మా చేసా. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది బాక్స్ పెట్టాలి పొద్దున్నే. అలాగే ఇడ్లీ కూడా చేశాను. ఇవేమో చిన్న ఇడ్లీలు అనమాట. గ్రేసీ కోసం చాలా ఇష్టం. గ్రేసీకి ఇడ్లీ ఇష్టం. అన్నీ బాగా వచ్చినాయి. మెత్తగా దానిలోకి చక్కగా కారపొడి ఇంట్లోనే చేసాం. కావాలంటే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంది. ఇది పెద్ద ఇడ్లీ. సో చిన్న ఇడ్లీలు భలే ఉన్నాయి కదా క్యూట్గా. నేనైతే పప్పు నానబెట్టేసి ఒక కప్పు మినపప్పుకి 1 కప్పు రాగి రవ్వ వేసాను. ఇలా చక్కగా మెత్తగా వచ్చినాయి అనమాట. అసలు ఏం అతుక్కోకుండా రాళ్ళులాగా అయితే లేవు. ఎక్కువ ఇడ్లీ రవ్వ అయినా కూడా నేను 1.5 కూడా వేయను. ఇడ్లీ రవ్వ తక్కువే వేస్తాను. ఎందుకంటే మినపప్పు ఎక్కువ ఉంటేనే బాగా టేస్ట్ బాగుంటుందని. ఇలా వచ్చినాయి చక్కగా. నాకు బాగా నచ్చినాయి. ఇలా చేత్తో తీసినా కూడా వచ్చేసినాయి చక్కగా. ఊరికే అతుక్కోవట్లేదు. అదిగోండి అలా పఫీగా భలే వచ్చినాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. దీంతో ఉప్మా చేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ చేసుకోవచ్చు. చాలా బాగుందనమాట. నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది. 1 కప్పుతోనే మినపప్పు వేసా, 1 కప్పు రాగి రవ్వ. ఇలా నైట్ అనేది మిక్స్ చేసుకొని మంచిగా పెట్టేసుకున్నాను. పొద్దున పఫీగా వచ్చేసింది. దాన్ని చక్కగా ఇడ్లీలు వేసేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసరికి మామూలుగా ఇలా ఉండాలి. చక్కగా చిక్కగా, మరీ నీళ్లు పోసేయకూడదు. కావాలంటే మనం మార్నింగ్ కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు, కానీ ముందే పోసుకోకూడదు. ఇది వచ్చేసరికి వేరే ఇడ్లీ పిండి, ఇడ్లీ రవ్వ తక్కువ ఉంది. సో దాన్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది ఇంట్లోనే చేసుకున్న పౌడరు రాగి పిండి. బాగా కడిగేసి ఎండలో పెట్టుకొని చక్కగా పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. అది జావ చేసుకోవడానికి నాకు. ఇలా ఎప్పుడైనా నాకు ఇడ్లీ పిండిలో కూడా చాలా ఎక్కువే కలిపేసి అప్పటికప్పుడు ఇది చేసేసుకొని అప్పటికప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చు. ఇదైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది బాగుంది, ఇది బాగుంది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గ్రేసీ కోసం చిన్న